తీయబడినటువంటి చేపలు కూడా తీస్తే తలతల కొట్టుకుంటాయి, చచ్చిపోతాయి. నిన్ను నన్ను ఎక్కడి నుండి తీశాడో తెలుసా? ఆయనలోంచి తీశాడు. ఆయన స్వారూప్యములో మట్టితో తయారు చేసినప్పటికీ కూడా అది ప్రాణం లేని స్థితిలోనే ఉంది. తన జీవవాయువును ఊదినప్పుడు వాడు జీవాత్మ ఆయను. మనల్ని ఎక్కడ జన్మింపజేశాడో తెలుసా? తన జీవములోంచి, తనలోంచి, తన స్వారూప్యముగా. అందుకే ఆయన నుండి వేరైపోతే ఎండిపోతాం, గిలగిలా కొట్టుకొని చచ్చిపోతాం. ఆత్మీయంగా మన వేరు ఎక్కడుండాలో తెలుసా? దేవునిలో. ఎట్లాగైతే భూమిలోంచి ఉద్భవించిన లేదా జన్మించిన ఆ చెట్లు భూమిలోంచి తీస్తే చచ్చిపోతాయో, జలచరములోంచి వచ్చినటువంటి చేపలు లేదా నీళ్ళలో